క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిహారం అందలేదు. కేవలం కొద్ది మంది ఖాతాల్లో మాత్రమే డబ్బులు వేసి చేతులు దులిపేసుకుంది కూటమి ప్రభుత్వం. అర్హులైన వారి ఖాతాల్లో ఇంకా పరిహారం పడలేదు. దీంతో విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు సర్వం కోల్పోయినా అర్హుల జాబితాలో చేర్చలేదని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ఎన్యూమరేషన్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాము. ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఏ ఒక్కరికి కూడా ఇక్కడ పరిహారం రాలేదనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మేమంతా వరద బాధితులందరికీ కూడా పరిహారం వేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి 25,000, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చామన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఎవరికి ఏమి రాలేదన్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు ఏ బ్లాక్లో ఉంటారు? ఇక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎన్ని రోజులు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాసుకెళ్ళిందా లేదా? వాళ్ళ డబ్బులు వచ్చినాయా లేదా? మీకు రాలేదండి. మాకు 113 GF8 మాది అయితే 117లో FF2లో రాశారు మాకు. అదండి మీ మ్యాప్ అక్కడ ఉందని చెప్పి అంటున్నారు వాళ్ళు అడుగుతుంటే. ఏంటమ్మా ఇలా వచ్చిందంటే మీ మ్యాప్ అక్కడ ఉంది, అక్కడే రాసామని చెప్పి అంటున్నారు. అది అక్కడ ఉన్నట్టుగా చూపించారు కదా, పోనీ ఆ లెక్కనైనా మీకు అమౌంట్ వేసారా? వేయలేదు, రాలేదు ఇంకా మాకు రాలేదండి. మాకు ఇంకా ఇప్పటికి వెళ్ళి 2 సార్లు చూపించారు, రాలేదు మాకు. ఏమంటున్నారు మరి? సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? సచివాలయానికి వెళ్తే అంటే మాకు సంబంధం లేదమ్మా, వేరే వాళ్ళని తీసుకొచ్చి రాపిచ్చారు, మా చేత రాపిలేదు అంటున్నారు వాళ్ళు. అది మేమేం చేయలేమని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎలా ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు వేసే ఉంటుంది. మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారా, పైన ఉంటారా? మీరు కిందే మేము ఉండేది. ఏ గడ మాకు రాల, కనీసం నీళ్ళు లేకుండా కూడా తెచ్చాం. ఈ నీళ్ళు తీసుకెళ్ళి వాడుకున్నాం, వరద నీళ్ళు తీసుకెళ్ళి వాడుకున్నాం. ఏ ఒక్కటి కూడా మాకు సైక్యం రాలి. అసలు ఎన్ని రోజులు అట్ట ఉన్నాం పిల్ల జలతోటి. అది మరి ఇప్పుడు 25,000 వేస్తామని చెప్పారు కదా, వచ్చిందా లేదా మీకు? ఒకరికి వేసారు, ఒకరికి వేయలేదు. దీంతో మేము కింద అయితే పైన వేసారు, పైన అయితే కింద వాళ్ళు పైన వేసారు, అట్ట వేసారు అనమాట. మేము అరుచుకో మాది మీరు అట్ట రాసుకున్నా మళ్ళీ మాకు గొడవలు మాకు గొడవలు అవుతున్నాయి. ఎక్కడైతే నేను ఉన్నానో అదే రాయాలి. నాది ఎప్పుడో ఉండదు. నేను వచ్చా ఏదో కష్టపడి నీడకాలి అన్నాలు అద్దెలు కట్టుకోవాలని కొనుక్కున్నా. నాకు కొనుక్కున్నది రాయాలి. నేను అమ్ముకున్నది రాస్తే ఊరుకుంటారు కొనుక్కున్న వాళ్ళు? అట్లా రాసి పంపించారు సార్. మరి కొంతమంది ఉన్నారు పడ్డాయండి. మాది 118 SF6. మేము కింద ఉన్నాం, కిందకి పడకుండా పైన SF6 పడ్డాయి డబ్బులు, బండికి పడ్డాయి. అలా మరి మేము కింద 2 ఇళ్ళు పోయినాయి మాయి. మరి సచివాలయం సిబ్బందిని ఏమన్నా సంప్రదించారా? ఏమన్నారు వాళ్ళు? పేర్లు చూపిస్తున్నారు, అక్కడ పేర్లు చూపిస్తున్నారు, పడతాయి అంటున్నారు కానీ పడట్లేదు. మరి పేర్లు వచ్చినాయి, పేర్లు వస్తే ఏమో పడతలే అని అంటున్నారు. ఉన్నాం మంచిలకు వరదలో మంచిలకు కూడా లేక పాల బ్యాటరీ కాడికి వెళ్ళి తెచ్చుకున్నామండి మంచినీళ్ళు. అక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టుకొని లేదు మంచినీళ్ళు కొనుక్కోవడానికి కూడా. నీళ్ళ కింద బాధపడ్డాం. ఇవాళ రోజున రాసిన కాగితాలు అక్కడ పడేసారు సచివాలయంలో. అదే ఉండాలి, ఇంటికి పని రాస్తా ఉన్నాను. ఇంటికి జ్వరం తెల్లవారులు 12 దాకా కూర్చున్నాం రాస్తారని చెప్పని, వస్తా అని చెప్పాలని మాకు రాయలేదండి. ఇప్పుడు 118, 117, అలాగే 114, 115 ఇవన్నీ చాలా వరకు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళక రాలేదండి. వచ్చి రాసుకున్నారు, ఆన్లైన్ చేశారు, ఫోటోలు తీశారు. ఏంటి చాలా మంది పడలేదు. మరి దీని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వచ్చి ఫోటోలు తీసుకొని ఇంటింటి సర్వే చేసి వాళ్ళకి అక్కడికక్కడ పరిష్కారం చెక్కు రూపంలోనో క్యాష్ రూపంలోనే వాళ్ళు చేస్తే ఇమ్మీడియట్గా ఈ యాక్షన్ తీసుకునేటట్టు ప్రభుత్వం తీసుకోవాలి. అది మీరు ఏ బ్లాక్లో ఉంటారండి? మీకు రాసుకెళ్ళారంటే కొత్తలో పెట్టారు ప్రభుత్వంలో. రాసుకెళ్తే వారంటీ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడ నుంచి పెట్టుకోండి, మీకు నెంబర్ రాలేదు, ఏం రాలేదు. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో దిగారు కానీ ఆల్రెడీ మునిగిపోయాం, చేసాం, టీవీలు పైన కడుక్కున్నా సార్. అందరి పైన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ కిందలకు డబ్బు రావట్లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నాం, డ్యూటీ లేకుండా నానా రకాలు పడుతున్నాం. అసలు దాని సంబంధం కూడా వారంటీల దగ్గరికి వెళ్తే కొత్తలు వచ్చి రాశారు కదా, మీకు సంబంధం వాళ్ళు వచ్చి చూసుకుంటారు, మేము ఎందుకు చూడాలంటున్నారు. వారంటీలకు వెళ్తే తోసేస్తున్నారండి. బయటకు వెళ్తే సచివాలయంకి వెళ్తేనే సంబంధం లేదు, మీరు బయటకు వెళ్ళి మాట్లాడే తర్వాత చూసుకున్నాం అంటున్నారు. దానికి ఏం చెప్తామండి మేము? ఎంతమంది సమాధానం చెప్పాలంటున్నారు వాళ్ళు? ఏమంటే ముందు తోసేస్తున్నారు, ముందు బయటికి ఏం సమాధానం చెప్పట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకులే గొడవ అని వచ్చేసాం. ఎంత ఇబ్బంది పడుతుండే, నీళ్ళు తిప్పలు 3 రోజులు ఉండే వర్షంలో నీళ్ళు తడుచుకొని పోయి బాధపడుతూ అన్నీ మునిగిపోయినాయి. మంచాలు డబ్బులు అన్నీ బయట కూడా పడేసాం. వచ్చి ఫోటోలు తీసుకున్నారు, 3 బళ్ళు మునిగిపోయినాయి. కనీసం పై వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, కింద వాళ్ళు డబ్బులు పడుతున్నా అంటే మేమేం పాపం చేసామండి? అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మందికి ఇదే పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు వరదలో మునిగిపోయినప్పటికీ కూడా
వాళ్ళకి సంబంధించి కనీసం ఏ ఒక్కరు కూడా వాళ్ళ పేర్లు రాసుకెళ్ళలేదనేది అయితే వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో నిన్నే అందరికీ మేమంతా సహాయం అందజేసాము, అంటే డీబీటీ ద్వారా అందరి అకౌంట్లలో డబ్బులు వేసామని చెప్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ఏ ఒక్కరికి కూడా పేర్లు రాసుకోలేదు, రాసుకున్న కొంతమందికి డబ్బులు కూడా పడని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. బాధితులంతా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ నుంచి.